చివరి దశలో మనం క్యాన్సర్ గుర్తించినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ చివరి దశలో అంటే స్టేజ్ 4 అడ్వాన్స్డ్ క్యాన్సర్ వేరే ఆర్గన్స్కి పాకినప్పుడు లంగ్, లివర్, బోన్ లేదా బ్రెయిన్ ఇట్లాంటి ఆర్గన్స్కి పాకినప్పుడు ఫస్ట్ పెట్ స్కాన్లో మనం ఎక్కడెక్కడ ఉంది అన్నది గుర్తిస్తాము వ్యాధి. తర్వాత ఐహెచ్సి టెస్ట్ స్ప్రెడ్ అయినప్పటికీ కూడా ఐహెచ్సి టెస్ట్ మ్యాండేటరీ, అది చేయిస్తాము. ఇవన్నీ చూసుకొని మనం ఎక్కడైనా బోన్స్ దగ్గర డిసీజ్ ఎక్కువ ఉందా, పేషెంట్కి వెంటనే పెయిన్ రిలీఫ్ అవసరమా, లేదంటే బ్రెయిన్లో డిసీజ్ ఉందా, రేడియేషన్ ఇవ్వాలా బ్రెయిన్కి, ఇవన్నీ చూసుకొని అవసరమైతే రేడియేషన్కి పంపిస్తాము. లేదంటే మనం కీమోథెరపీ ఒకటే ట్రీట్మెంట్ విధానం స్ప్రెడ్ అయిన క్యాన్సర్స్కి. సో కీమోథెరపీలో మనకి అత్యాధునిక థెరపీస్ అందుబాటులోకి వచ్చినాయి. ఇప్పుడు ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో మనం ఈవెన్ ఇమ్యునోథెరపీ అంటే బాడీ ఇమ్యూనిటీని బలపరిచే ట్రీట్మెంట్, క్యాన్సర్ సెల్స్ ఎగెయిన్స్ట్గా మన ఇమ్యూనిటీని బలపరిచి అది ట్రీట్మెంట్లో వాడుకోవడానికి మనకి ఉన్న ఒక స్కోప్ అనమాట. ఇమ్యునోథెరపీ అన్నది వాడటం జరుగుతుంది. అండ్ HER2 పాజిటివ్ అంటే ఈ స్పెషల్ టెస్ట్ పాజిటివ్ అయిన వాళ్ళల్లో టార్గెటెడ్ థెరపీ, యాంటీ HER2 థెరపీస్ మల్టిపుల్ ఉన్నాయి మనకి. హర్సెప్టిన్, ట్రాస్టజుమాబ్ అని, పర్టుజుమాబ్ అని, సో ఇలాగ మల్టిపుల్ యాంటీ HER2 థెరపీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వాడుకొని మనం బెస్ట్ అవుట్కమ్స్ వచ్చేలాగా ట్రీట్మెంట్ ప్లాన్ చేయటం జరుగుతుంది. చికిత్సలో భాగంగా అందరికీ రొమ్ము పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉండదు. మామూలుగా రొమ్ము చర్మం మీద మార్పులు కానీ అట్లా ఎక్కువ గడ్డల్లాగా తగలటం కానీ, పెద్ద సెంటీమీటర్స్ ఉన్న అంటే 6 కంటే ఎక్కువ సెంటీమీటర్స్ ఉన్న గడ్డలు కానీ, లేదంటే సెంట్రల్ బ్రెస్ట్లో ఉన్న గడ్డలు కానీ, కొద్దిగా మనకి కన్జర్వేషన్ చేయటం కష్టమవుతున్న గడ్డలన్నీ కూడా పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. మిగతావన్నీ మనం కన్జర్వేషన్ థెరపీ చేయొచ్చు. అంటే ఓన్లీ కొంతమేరకు అంటే కణత ఎంత ఉంది దాని సైజ్కి ఒక 2 సెంటీమీటర్స్ మార్జిన్ ఇచ్చి కణతని పూర్తిగా తొలగించే పద్ధతి అనమాట. దాంతోపాటు మనకి రేడియేషన్ విధానం యాడ్ అవుతుంది. సో ఒక 2 సెంటీమీటర్ల మార్జిన్ ఇచ్చి కణతని తొలగించి రేడియేషన్ ఇవ్వటం, ఇది బ్రెస్ట్ కన్జర్వేషన్ థెరపీ అని అంటాం. సో ఈ థెరపీలో వెళ్ళినప్పుడు మనకి పూర్తిగా బ్రెస్ట్ రిమూవ్ చేయటం అన్నది అవసరం లేదు. అండ్ ఎప్పుడైనా 6 సెంటీమీటర్ల పైబడిన గడ్డలు ఉన్న వాళ్ళకు కూడా ఇఫ్ దే విష్ ఫర్ బ్రెస్ట్ కన్జర్వేషన్, వాళ్ళకి బ్రెస్ట్ కన్జర్వేషనే కావాలి అని అనుకుంటే కనుక మనం ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి దాన్ని బట్టి గడ్డను కరిగించి కన్జర్వేషన్ పద్ధతిలో ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు.